ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేశారు సీఎం చంద్రబాబు. ఇవాళ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరాంధ్రకు తలమానికంగా మారనున్న ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ కంపెనీల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరిగింది. 2 దశల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ కోసం మొత్తం 5,465 ఎకరాలు కేటాయించారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మొదటి దశ 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశ 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నారు ఆ సంస్థలు. ఇందుకోసం 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాక ఈ స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా మరో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును ఏఎంఎన్ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. అందుకోసం ప్రత్యేకంగా 11,198 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్ గా మారనుంది. స్టీల్ ప్లాంట్ కు జాతీయ రహదారి 16తో అనుసంధానం చేసేలా 4 వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. కనెక్టివిటీ పెంచడం, పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించింది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. కార్యక్రమానికి వేదికకు సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. అయితే 2024 ఆగస్టులో మంత్రి లోకేష్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థతో చర్చించారు. కేవలం 3 నెలల్లో ప్రభుత్వం భూమి కేటాయించింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారానికి కేవలం 14 నెలల్లో అన్ని అనుమతులు వచ్చేలా చేసింది. ఫలితంగా శంకుస్థాపనకు సిద్ధమైంది.